బీజేపీ ఆఫీస్లో మల్లారెడ్డి కోడలు చంద్రశేఖర్ తివారీతో భేటీ, కాషాయ పార్టీలో చేరుతారనే ప్రచారానికి మరింత బలం స్పందించిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఎన్నికలకు చాలా సమయం ఉన్నదని వెల్లడి అని చెప్పి ఇప్పుడు అలాంటిదేం లేదని చెప్పిన ఆగని చర్చ ఎట్లాగో పోయేటట్టే కనపడుస్తుంది, అయ్యేటట్టే ఉన్నది. ఎందుకంటే తను ఆల్రెడీ తన ఇంటర్వ్యూలోనే బయట పెట్టేసుకుంది తనకున్నటువంటి ఆలోచన. సో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ రంగేట్రంపై గత కొద్ది రోజులుగా చర్చ కొనసాగుతుంది. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన కుటుంబం తాజాగా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. దీంతో కాషాయ పార్టీలో ప్రీతిరెడ్డి చేరిక లాంఛనమే అనేందుకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే ఇక్కడ తను మాత్రం లే మేము పోయింది దీనికోసం, పిలిచింది ఈ మీటింగ్ కోసం అని చెప్పి తను చెప్పినప్పటికి కూడా చేరికల అంశంపై ఆమె భిన్నంగా స్పందించారు. తాను ఇప్పట్లో చేరబోయేది లేదని స్పష్టం చేశారు. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో చేరబోతా ఉంది. మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మల్లారెడ్డి బీఆర్ఎస్లో ఉంటూ తన కోడలైనటువంటి ప్రీతిరెడ్డిని బీజేపీలోకి పంపించి ఇంట్లో 2 పార్టీల్లో సేమ్ మన ధర్మపురి అరవిందుల నాయన డి శ్రీనివాసు ఆయన బీఆర్ఎస్లో ఈయన బీజేపీలో ఉండి ఎట్లయితే రాజకీయాలు చేసినారో ఇక్కడ కూడా అక్కడ తండ్రి కొడుకులాగా ఇక్కడ మామ కోడన్లు. సో కోడలు బీజేపీలో ఉంటే ఇటు ఆస్తుల పరిరక్షణ, మళ్ళా అంటే బీజేపీలో ఉన్న వాళ్ళకంతా అంతేనా అంటే ఇక గదే కనబడుతుంది. సీఎం రమేష్ నుంచి మొదలు పెడితే సుజనా చౌదరి దాకా ఎంతమందిని చూడలేదు మనం, ఎంతమందిని చూడలే. ఈటల రాజేందర్ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో కూడా ఎంతమంది మీద ఆరోపణలు రాలేవు, ఎంతమంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాకా ఎంతమంది అక్కడ కమిట్ అయినరు, లెక్క బయటకు ఎట్లా రాకుండా ఉన్నది, ఇవన్నీ కూడా చూసినాం కదా. సో బీజేపీతో ఉంటే తన ఆస్తులు, తన భూములు, వాళ్ళ యూనివర్సిటీలు, వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా విరాజిల్లుతాయని చెప్పి ఎట్టి పరిస్థితులలో వాటికి నష్టం కలగకుండా ఉండాలంటే ఇలా ఒకళ్ళను బీజేపీలో ఉంచి తను ఇక్కడ బీఆర్ఎస్లో ఉంటే మళ్ళీ భవిష్యత్తులో ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు ఇక్కడ, వాళ్ళు కేంద్రంలో, ఒకళ్ళు రాష్ట్రంలో. తనకు హిందీ ఇంగ్లీష్ కూడా బ్రహ్మాండంగా వచ్చు కాబట్టి తను సెంట్రల్లోనే ఉంటా అని డిసైడ్ అయిపోయింది. ఇక పార్లమెంట్లో పోవడానికే డిసైడ్ అయ్యి పార్లమెంటులో అది మల్కాజ్గిరిలో పునర్విభజన జరిగితే నిలబడదాం అనుకుంది. కానీ జరగకున్నా సరే అక్కడి నుంచే నిలబడుతుంది. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే కాదు, పక్కా సమాచారం. అది త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటుంది. కావాలంటే మీరు చూడండి, కడవ కప్పుకొని కనిపిస్తుంది మనకి. సో అయినా ఆమె చేరికకు సంబంధించిన అంశంపై ప్రచారం ఆగడం లేదు. కేవలం డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి మాత్రమే ఆహ్వానించినట్టు చెప్పిన ఈ భేటీ వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని కలిసిన వారం రోజుల వ్యవధిలోనే తివారీతో భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తుందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. అంత క్లియర్గా ప్రధానమంత్రిని కలిసిండ్రు, ఇలా మళ్ళా చంద్రశేఖర్ తివారీని కూడా కలిసిండ్రు. ఇంకా దీన్ని బట్టి ఎంత సింపుల్గా చెప్పొచ్చు అంటే వీళ్ళు అతి త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకొని అనేది ఇక్కడ ఇట్లా ఉన్నటువంటి వార్త. అయితే ఇక వాళ్ళు మాత్రం ఏమనంటే లే మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఇండియా స్కిల్ సెంటరు ఆ డిజిటల్ది, దాన్ని అందులో ఆ ప్రోగ్రాంలో ఇన్వైట్ చేయడానికి మాత్రమే వెళ్ళామని చెప్తుంది. ఇటీవల మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డి కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అత్యంత సీక్రెట్గా భేటీ కావడం వెనుక అసలు కారణం ఏంటనే అంశంపై ఇరు వర్గాల మాట దాటవేస్తున్నారు. త్వరలోనే ఆ కుటుంబం బీజేపీలో చేరడం లాంఛనం అనేది అసలు నిజమని పొలిటికల్ సర్కిల్స్లో తెగ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు ప్రీతిరెడ్డి ఢిల్లీ ప్రజలకు టచ్లో వెళ్ళినట్టు సమాచారం. కానీ భవిష్యత్తులో అయినా ఆ స్థానం నుంచి పోటీ చేయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. అందుకే తరచూ బీజేపీ పెద్దలతో టచ్లో ఉంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రీతిరెడ్డి ఏం చెప్పింది, తనేమన్నది, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ తర్వాత ప్రీతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న ఊహాగానాలపై స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ఆహ్వానించేందుకు వెళ్ళినట్లు చెప్పారు. అందులో భాగంగానే బీజేపీ కార్యాలయానికి ఆహ్వానం ఇచ్చేందుకే వచ్చినట్టు చెప్పారంటూ తను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కలవచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ని కలవచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఇన్వైట్ చేయొచ్చు. కానీ వీళ్ళిద్దరిని కలవకుండా చంద్రశేఖర్ తివారీ సంస్థాగత కార్యదర్శి ఆయన బీజేపీకి, చంద్రశేఖర్ తివారీని కలవడం, మోదీతో సీక్రెట్ మీటింగ్, ఇది చూసినాక చెప్పొచ్చు కదా. ఇంత క్లియర్గా తను అటు వైపుగా అడుగులేస్తూ ఉంది, పార్టీ జాయిన్ అయిపోతా ఉన్నది. ఇవి ఆహ్వానం ఇచ్చేందుకు వచ్చినట్టు చెప్పారు. అంతేకాకుండా ఈ ఆహ్వానం అందించేందుకు కూడా తాను అన్ని పార్టీ నేతలను కలుస్తున్నట్టు వెల్లడించారు. కానీ ఎప్పుడు కలుస్తుందో చెప్పలేదు. వీళ్ళనైతే కలిసింది ఫస్ట్, ఇక వాళ్ళని ఎప్పుడు కలుస్తుందో తెలియదు. మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే ఉంటారని పేర్కొన్నారు. తాను వచ్చింది ఎంపీ టికెట్ కోసం కాదని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నదన్నారు. కానీ నేనైతే పోటీ నేను పార్టీలకు రాను అని మాత్రం చెప్తలేదు. ఒకటి అసలు అట్లాంటి ఆలోచనే లేదన్న వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పేస్తారు, నేను పోటీ చేయను, నాకు అట్లాంటి ఆలోచన లేదు, రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవు, నేను అసలు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోను, మా మామ బీఆర్ఎస్లోనే ఉన్నాడని చెప్పేది. కానీ
ఎన్నికలకు టైం ఉన్నది అన్నారు అంటే అర్థం చేసుకోవాలి. ఏదో అంటారు కదా, మేము ఈ విషయాలను ఇప్పుడే చెప్పలేము అన్నట్టుగా. అంటే నో కామెంట్స్ అని సినిమాల్లో డైలాగ్స్ కూడా ఉంటాయి. నో కామెంట్స్ అన్నారు అంటే కథమేగా, అంటే ఆలోచన ఉన్నట్టే. ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు. తాను ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడడం లేదని, విద్యా వ్యవస్థ కోసం పాటుపడుతున్నానని, భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ పండుగలను తాను సెలబ్రేట్ చేసుకుంటానని, అంత మాత్రాన బీజేపీ కోసం పాటుపడుతున్నట్లు కాదు కదా అని వ్యాఖ్యానించారు. రాజకీయాల గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని, తన మామయ్య మల్లారెడ్డి పోటీ చేయమంటే చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. ఇంకేమున్నది, డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవబోతున్నట్టు ప్రీతిరెడ్డి వెల్లడించారు. మరి కేసీఆర్ కలుస్తుందా లేదా అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో అది మామ చూసుకుంటాడేమో మరి.